నమస్కారం. భూలోకవాణి మీరు చూడబోతున్న హాస్యాత్మక పప్పీకి పెళ్లి చూపు తారాగణ బలవంతరావుగా మనోజ్ పుండ్యాల, కోమారావుగా పురుషోత్తం ఆవులపాటి, డీజే టిల్లుగా సందీప్ పిన్నంటి, మార్కస్గా శ్రీకాంత్ బురుగు, అమలాపాలుగా నటరాజు కడలి, వీర శునకారెడ్డిగా శ్రీనివాసరావు పైల, బాంబుల రెడ్డిగా స్వామి కలగిరి, సారాబాబుగా శ్రీకమల్ భీమరిశెట్టి, భల్లాగా సత్య మల్లెల, కసిరెడ్డిగా విజయ్ కమఠం, పప్పిరెడ్డిగా శరత్ పాపిరెడ్డి. సంగీత సహకారం రవి దొండపాటి. రచన మరియు దర్శకత్వం మనోజ్ పెండియాల. ఈ హాస్య నాటిక మిమ్మల్ని నవ్వించడానికే తప్ప ఎవరినో ప్రత్యేకంగా ఉద్దేశించి చేసింది కాదు. మీరందరూ ప్రసంగులు. ఈ మనోభావాలను దెబ్బతింటే మమ్మల్ని పెద్ద మనసుతో నవ్వించండి. ఇక ఈ నాటకం చూసి నవ్వుకోండి. నమస్కారం. వస్తాడు పప్పి అలానే. ధర్మపురి రక్షణ దురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చెండధర దండధర బాహుదండిత విక్రముండ, నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ. ఏముండ? అరే భగవంతం, ఏముండాకి ముందు అంటున్నావు ఏంట్రా? మళ్ళా ఏమైనా తాగొచ్చావు ఏంటి? డాడీ గారు, మీరు చాలా ఓవర్ చేస్తా ఉన్నారు. మీరు ఇదే మాదిరిగా ముందుకు పోతే మీ బాడీని జాడీలో పెట్టి పైన ఉన్న మీ డాడీ దగ్గరికి పంపిస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగు సంఘం. సరేరా పోతుంది. డాడీ గారు పోయారు. అరే భగవంతం, నే పోయింది కోమలకేరా, పైకి కాదు. ఎలా నీతి లేని డాడీ, నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడలేని నువ్వు కోమా నుండి లేస్తావా? బ్యాడ్మింటన్ బాల్ షటిల్ ర్యాకెట్ తో ఓడగేసి ఫాట్ 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 అని కొడితే స్మాష్ కాదురా డాడీ. పోరా కోమాలోకి, పో పో. పోయారా టాటా. ఎక్కడ ఎక్కడ నా టిల్లుగాడు ఎక్కడ? రే డీజే టిల్లు రారా. అరే మస్తు చేస్తున్నారా డాడీ లోపల. సాయి కుమార్ రేంజ్ లో నువ్వు డైలాగ్ చెప్తా అంటే మైండ్ దొబ్బుతుంది, బ్రెయిన్ లో పెయిన్ అవుతుంది. అలా పింక్ గౌన్ వేసుకోమంటావా ఏంది? అసలే డెలికేట్ మైండ్ నాది. ఎవరో మార్కస్ ఏమంటావు? మా మార్కస్ గారి తాతది డెత్ అయింది. అది వెంటనే ఫంక్షన్ కి ప్రాక్టీస్ చేస్తా. చెప్పు. ఇట్రా బిడ్డ ఇప్పుడు ఇట్రా రేపు ఫిట్రా. అరే ఇప్పుడు అరే తిరుగా సాగు డప్పు కొట్టి నీకు గుడిక ప్రాక్టీస్ చేస్తారా? ముందు కనుక అవలగంటే తిరుగుడు ఆపు, అర్థమైందా? అరే పిల్లుగా, ఇవాళ మన సుఖమని చూడనీకి పిల్లోళ్ళు వస్తారు బిడ్డ. నువ్వు ఇప్పుడు ఆపి జరంతరం ఏం చెప్పేది అర్థమైందా? ఏ గమ్మజేయండి, పెళ్లి చూపులేంది మన చూద్దాం అయింది, అదే చూసుకుంటుంది కదా. ఎంత మాట మాట్లాడేవరా టిల్లు. ఇంకొకసారి చుక్కబరువులు అలా అంటే నీకు ఆస్తిలో చిల్లిగవలు కూడా ఇవ్వరు, అన్ని నాగార్జునకి ఇచ్చేస్తారు టిల్లు. అరే మార్కస్, మా అయ్య మిమిక్రీ చేసి చేసి ప్రైజ్ దొబ్బినట్టున్నది. పిల్లు కొడుకో ప్రాపర్టీ ఉన్నట్టు, పెద్ద మైసూర్ మహారాజైనట్టు బిళ్ళ పిత్తడేమ్రా. గబల్ గుబల్ తప్పేముండేరా నాకి నీకి లొట్ట పీసు మాషపత్రి. అరే చిల్లు, నువ్వు పిచ్చి బాటలు కట్టిపెట్టి బయటికి వెళ్ళి పెళ్లి వాళ్ళు వస్తున్నారో లేదో చూసినారా వీళ్ళు? డాడీ, పొద్దున్న 2 బుల్లెట్ కాఫీలు తాగినా కడుపులో గుడగులు అంటాంది, పైకాడ ఉనియవా ఏంది? అరే పనులు పెట్టుకొని చూసుకో. మార్కస్ దొడివా. ఎక్కడ ఎక్కడ నా జీతగాడు?
అరే పాలు రారా నా దున్నపోతు పాలు. అరే బలవంతం, వాడి బరి పాలు ఆవు పాలు కాదురా, వాడి పేరు అమలాపాలు. మళ్ళీ లేచాడు. ఇలా అష్టవంకర డాడీ కుమారే కదా అని ఊరికే లేచొస్తే నీది కాస్త. రారా నా పాలు పిడాలి పాలు, రారా పాలు. అరే అమలా పాలు. చెప్పండి గారు ఏంటి? పెళ్లి చూపులకు పెద్ద మనుషులు వస్తున్నారు, చాపలేయాలని తెలియదురా చావడానికి. మన ఇంట్లో చేపలాడు ఉన్నాయి గారు, ఎలుకలు ఉరికేసిందా మొత్తం. దుప్పట్లేరా చప్పట్లు కొడతారు. నాకు జీతమే సరిగ్గిచ్చావు, నీ మొహానికి దుప్పట్లాడు ఉన్నాయా? ఏంట్రా చదువుతున్నావు? ఇక్కడ మాత్రం వదలకు, ఓకే? అరే మరి పెళ్లి వాళ్ళు కూర్చోడానికి ఏమున్నారా వాళ్ళ కొంపలో? విస్తరాలు ఉన్నాయి గారు. ఏ ఆకులుంటే ఆకులు వేసేరా, వాళ్ళ మొహాలకు అవే ఎక్కువ. వెల్కమ్ సాంగ్. స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ అభినవ సుస్వాగతం. రండి కూర్చోండి అందామనుకుంటే ఈ పెద్ద మనిషి ముఖాన్ని చూస్తుంటే వీరికి కూడా మాకులాగా ఫైల్స్ ఉన్నాయేమో అని అనుమానంగా ఉంది. కూర్చుంటే ఇబ్బంది కావచ్చు కాబట్టి నిలబడి మాట్లాడండి. ఒరే పిల్లు వచ్చి పెళ్లి వాళ్ళు నడుచుకోరా. అయ్యగారు డాడీ పిలుస్తున్నారు. నా పేరు వీర సునకారెడ్డి. అరే మార్గస్ అందులో గమ్మత్తుగా పెట్టుకున్నాడు పేరు సురకరేదు. అక్కడ ఏంటో నాకు మీ పేరు సునక యానిమల్. మీ బుచ్చి సురక వేడి. ఇది బొచ్చు సులభమో పిచ్చి సులభమో కాదురా కరీంనగర్. ఏం చేస్తుంటాడు మీ పప్పి? మావాడు పోలీస్ డిపార్ట్మెంట్ 5 కిలోమీటర్ల దూరం నుంచే దొంగల్ని వాసన పడతాడు. ఇంతకీ మీ పిల్ల ఏం చేశారు ఆ పిల్లు? మా సుక్కు సెక్యూరిటీ ఆపు. మరి నువ్వేం దిగుతావు? అరే మార్కస్ మన గురించి తెలియదు అనుకుంటా, వేసుకో. అన్న గురించి ఏమనుకుంటాడు? అన్న సాగు ఫంక్షన్లకు సారీ ఫంక్షన్లకు డీజే కొడతాడు. అన్న డీజే కొడితే చచ్చిన శవం కూడా లేచి డాన్స్ చేయాలి. ఇంతకు మీ పప్పి ఏడి? మా పప్పి గారికి కొద్దిగా సిగ్గు ఎక్కువ, బయట ఉన్నాడు. మీరు పిల్లల్ని చూపిస్తే మా అందరికి నచ్చితే మా వాడు వచ్చి చూస్తాడు. ఏమిటి చూపించేది మీకు మా మచ్చ? మాది సాంప్రదాయకమైనటువంటి కుటుంబము. మీరంతా మాకు నచ్చినదే పెళ్లి చూపులు. నచ్చకపోతే మీ వీపు సాపులే. అరే మార్కెస్ పామర్ది నీకు పడతాయరా ఇల్లు బాబా. మా ఇదన్నా వాళ్ళంటే మీకు బదిలిస్తాయి గారు. అరే డ్రిచిక్ అరే నీకు చెప్తున్నా, నిన్ను పడగబెట్టి నీకు చీర కడితే ఆడి వచ్చి డ్యాన్స్ చేస్తుంది. ఆపండి మీ గోల. ఇంతకు మీ పేర్లు ఏమిటో చెప్పారు కాదు. స్వామి నీ పేరేమి? అంకుల్ నా పేరు బుల్ బాంబుల్ రెడ్డి. నేను మా నాయన బాంబు వేసినప్పుడు పుట్టినా. అవునా కప్పు? రే ఏ బాంబు ఏ బాంబు? అరే అమలాపాలు అవి నువ్వేసేటి కాదురా, లక్ష్మీ బాంబులు అందుకే మా అయ్య ముద్దుగా బాంబులు రెడ్డి అని పెట్టిండు. అయితే పర్వాలేదు. ఎరా రింగుల చుట్టూ నీ పేరేమి? సారా అంటే నాకు కడు ప్యారా. నాకు తెలుసు గురు బాబు. సారా బాబు ఏమిటి బాబు, అదేం పేరు? సారబాబు అంటే సాయంత్రం అయితే ఎత్తుదారులు రాత్రిదాకా దించా, అందుకే సారా. ఏ బ్యాచులర్ కదా, ఎత్తితే ఏమైంది?
కూడా రాజేంద్రని భయం అన్నాడు. పిచ్చి బత్తాయిలాగా ఉన్నాడు. ఈ పైల్వాన్ పేరు ఏమిటో వీడు ఎవరిని వదలదు. చెప్పు. నా పేరు భల్ల. నా పేరు భల్ల. బుద్ధినే మామ కనపడవు మళ్ళా నెక్కిస్తున్నాడు. పల్లి ఎక్కున్నాడు గౌడ బల్ల అయిందిరా గమ్మ పెట్టుకున్నాడు. అట్లా మా ఇదంతా అవునా? అరే మార్కస్ ఇల్లు పెట్టుకున్నాడు. మీరు మీ వేషాలు గట్లుంటారు నా పేరు మరి. సరే గాని కళ్ళల్లా కసితో ఒంటంట మసితో నిగనిగలు ఆడుతున్నాడు. ఆయన పేరేంటో? నా పేరు కసి. అరే వాడు నా దగ్గర రానియకు, జర టెన్షన్ పడుతున్నాడు. నా పేరు కసి. నేను ముట్టుకున్నానంటే ఎవరైనా అవ్వాల్సింది మసి. నిన్ను నువ్వే ముట్టుకున్నా ఏంటి ఇలా మాడిపోయావు? అరే నువ్వు ఆపరా డైలాగు. లేదురా మళ్ళీ ఈ సీక్వెల్ డైలాగ్ నీకు. ఆ సీక్వెల్ డైలాగ్ తోనే పోయారా మళ్ళా ఏ డైలాగ్ అయితే చెప్పావు కానీ డాన్స్ మడికి పోకరా పోదాం. అయినా మీ పిల్లని చూపించారా? ఇక పిలవండి మీ పప్పిని. లేదు మీరంతా బయటికి వెళ్తే మా పప్పి గారు లోపలికి వస్తారు. సరే హాస్యం మొట్టనే కానిడ్డు. మంచి ఆత్రగా ఉంది. పిల్ల పక్క రూమ్ లో ఉందంట. అసలే చాలా రోజులు పెళ్ళి అవుతుంది. చాలా కసితో ఉన్నావు. జాగ్రత్త, పిల్లని కొరికేవు. తీసుకో, నువ్వే కదా పెళ్లి కొడుకు. నేను కొరకదా పిల్లలు కొరకదా నేను కొరకదా పిల్లలు కొరకదా నేను కొరకదా. అరే పిల్ల కొడుకుడు ఏంద్రా? అప్పుడే కొడుకుడు పెట్టిందా? పిల్లగారా బాబు, కుక్క పిల్లరా బాబు. అవునా? మీరు పిల్లలు చూడండి, కుక్క పిల్లలు చూసారు కదా బాబు. ఎవరు పిల్లలు చూపించింది? పిల్లలు కదా వాళ్ళకి ఇల్లగా కుర్చీ మడత పెట్టి ఆ కుర్చీని మాట్లాడండి.